రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ వెంటాడుతుంది. ఈ కేసుకు సంబంధించి కవిత నివాసంలో ఈడీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈడీతో పాటు ఐటీ అధికారులు కలిసి ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. 4 టీములుగా ఏర్పడి అధికారులు తనిఖీలు చేపట్టారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై ఆరా తీస్తున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ దాడుల నేపథ్యంలో కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఈడీ ఐటీ తనిఖీల సమయంలో ఎమ్మెల్సీ కవిత ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇంట్లోకి ఎవరిని అనుమతించకుండా తనిఖీలు చేస్తున్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై ఆరా తీస్తున్నారు. కవిత పిఏ, పిఆర్ఓతో పాటు వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందు జాగ్రత్తగా కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఢిల్లీ లిక్కర్స్ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలన్న కవిత పిటిషన్ విచారణను ఈ నెల 19కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఈడీ ఐటీ సోదాలు పొలిటికల్ సర్కిల్లో కలకలం రేపుతున్నాయి. ఈ విషయంపై మాట్లాడడానికి మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు అడ్వకేట్ రవికృష్ణ గారు. నమస్తే సార్. సార్ చెప్పండి, ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే ఈడీ కవితను ప్రశ్నించింది. తాజాగా లోక్సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ సోదాలను ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే రమ్మని చెప్పి విచారణకు హాజరు కమ్మని సమన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఏదో కారణాలు చెప్తూ సాకు చెప్తూ విచారణను ఎదుర్కోకుండా తప్పించుకొని తిరుగుతుండడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎటువంటి తప్పు చేయనప్పుడు అటు ఆ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు విచారణ ఎదుర్కోవడంలో ఉన్న అభ్యంతరం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఒక క్వాసి జ్యుడిషియల్ బాడీ. ఇప్పుడు ఈడీ ఆఫీసర్స్ ఆర్ నాట్ పోలీస్ ఆఫీసర్స్. వాళ్ళకి అరెస్ట్ చేసే అధికారం ఉంది. వాళ్ళు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే వాళ్ళు విచారణ చేపట్టే అధికారం ఉంది. వాళ్ళు ఎంక్వైరీ చేసే అధికారం ఉంది. వాళ్ళు పిలిచినప్పుడు అటెండ్ అవ్వకుండా తప్పించుకొని తిరగడంలోనే అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది దీంట్లో సంథింగ్ ఏదో దాగి ఉంది అని చెప్పని. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా సెర్చ్ చేసే దీంతో పాటు వచ్చారు. ప్లస్ ఐటీ అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఖచ్చితంగా దేర్ మస్ట్ బి సమ్ ప్రైమా ఫేసి ఎవిడెన్స్. సో దాని ప్రకారమే వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఈ ఈడీ మిస్యూజ్ చేయడం అనేది మనము ఈ మిస్యూజ్ ఇన్ ద సెన్స్ తప్పులు ఉంటాయి, కానీ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని మిస్యూజ్ చేశారు అనడం ఇంతకుముందు చాలా ఉదాహరణలు చూసాం. ఒక పార్టీలో జాయిన్ అయితే మళ్ళీ ఆ ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేయడము, ఇటువంటి వాటి వల్ల అటువంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క వాల్యూ అనేది దిగజారుతోంది. అందుకే దీన్ని పొలిటికల్ గా మళ్ళీ మాట్లాడతారు. అంటే ఇది పొలిటికల్ దీంతో చేస్తున్నారు మా మీద అనేది అనడానికి వాళ్ళే ఒక దారి క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు గతంలో మనం చాలా మంది పైన ఈడీ కేసులు చూసాం, కానీ వాళ్ళు ఎప్పుడైతే బీజేపీలో జాయిన్ అయ్యారో, అధికారంలో ఉన్న బీజేపీలో జాయిన్ అయితే ఈడీ నుంచి ఎటువంటి ప్రెషర్ ఉండదు. ఒకవేళ ఆ నిజంగా అక్రమం జరిగితే మీ పార్టీలో ఉన్నా బయట ఉన్నా సరే మీరు నిజంగా విచారణ చేపించుంటే, శిక్షలు పడుంటే, ప్రూవ్ అయి ఉంటే, సక్సెస్ రేట్ బట్టి చూస్తే మనకు అప్పుడు నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు ఇది కూడా ఒక హంగామా లాగా సృష్టించి భయభ్రాంతులకు గురి చేయాలి అనే ఉద్దేశం అని చెప్పి ఇప్పుడు వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినట్టుంది. యాక్చువల్ గా ఈ విచారణ మొదలైంది చాలా ముందు, మన అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందే కవిత ఇన్వెస్టిగేషన్ కి అటెండ్ కావడం జరిగింది. ఢిల్లీలో పెద్ద హై డ్రామా జరిగింది. ఇక్కడి నుంచి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ స్థాయి వ్యక్తి వెళ్ళి అక్కడ ఢిల్లీలో ఈమె తరపున వాదించడం జరిగింది. అది ప్రైవేట్ కేసు అయినా కూడా. సో ఇవన్నీ మనం చూసాం, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఇప్పుడు ఆ టైంలో మళ్ళీ కొద్దిగా అండర్స్టాండింగ్ వల్లనో ఏందో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కేసు అలా నాన్చుకుంటూ వచ్చారు. ఈవెన్ ఢిల్లీలో ఒక ఉప ముఖ్యమంత్రి ఇదే కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న విషయం ఉంది. మరి అటువంటిది ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ విషయంలో ఎందుకు నీరు గార్చడం? అంటే పొలిటికల్ ఈక్వేషన్స్ అక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి. అరెస్ట్ చేయాల్సింది నిజమే చెయ్యాలి. ఒకవేళ తప్పు జరిగింది అని ఎవిడెన్స్ ఉంటే ఎవరిని వదిలిపెట్టకూడదు. మన పార్టీనా పక్క పార్టీనా అనేది కాదు. నిజంగా అక్కడ ఆ పాలసీ వల్ల వీళ్ళు లబ్ధి పొందారు వీళ్ళ ద్వారా అనేది అక్కడ నిజంగా ఎవిడెన్స్ ఉంది, ఎస్టాబ్లిష్ అయింది అంటే ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. దాంట్లో తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. రేపే స్కెడ్యూల్ విడుదల అవుతుంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా ఈడీ వీళ్ళు తనిఖీలు చేయడం, దాడులు చేయడం ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇది ఒకటి ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్. ఎప్పటి నుంచో మన అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు నుంచే ఇది జరుగుతూ ఉంది.
ఈరోజు కొత్తగా దీన్ని తీసుకొచ్చింది కాదు. కాకపోతే సమన్స్ ఇష్యూ చేసి రమ్మని చెప్పినా కూడా మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఏదో ఒక కారణం చూపుతూ చాలా సార్లు ఈమె తప్పించుకోవడానికి ప్రయత్నించారు. మరి నిజంగా దాంట్లో నాకు సంబంధం లేదు అన్నప్పుడు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు తన నిజాయితీని నిరూపించుకొని క్లీన్ గా రావాల్సిన బాధ్యత ఆవిడ పైన ఉంది. మరి ఆవిడ ఎందుకు సమన్స్ నుంచి తప్పించుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీన్ని జాప్యం చేస్తూ వస్తుంది? ఢిల్లీ విషయానికి వచ్చేసరికి ఒక ఉప ముఖ్యమంత్రి ఈయన మనీష్ సిసోడియాని జైల్లో వేసినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీని అరెస్ట్ చేయడంలో, లేక వీళ్ళకి విచారణకు పిలిపించడంలో, లేక ఈ సోదాలు చేయడంలో ఎప్పుడో చేయాల్సినవి ఇప్పుడు సడన్ గా చేయాల్సిన అవసరం ఏముందనేది ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది. ఇది పొలిటికల్ దీంతో చేస్తున్నారు అనేది. దానికి కారణం ఏంటంటే నిజంగా జెన్యూన్ గా ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఆల్సో ఇఫ్ దే డూ ఇట్ ఇన్ దిస్ పర్టికులర్ టైమ్ డెఫినెట్లీ ది పార్టీ కన్సర్న్ విల్ రైజ్ దిస్ ఇష్యూ. ఇది ఒక పొలిటికల్ గా మమ్మల్ని సర్ప్రెస్ చేయడానికి చేస్తున్నారు అని అనడానికి కేంద్ర ప్రభుత్వమే ఒక ఆస్కారం కల్పించినట్టు, లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక ఆస్కారం కల్పించినట్టు కనిపిస్తుంది. తప్పు ఎవరు చేసినా సరే వదిలిపెట్టాల్సింది లేదు, తన మన అనేది. కానీ ఇదే ఈడీ, ఇదే సిబిఐని చాలా కేసుల్లో కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసింది అనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఎవరైతే పార్టీ మారతారో, బీజేపీలో చేరతారో వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్ లేకుండా చేయడం, లేదా నీరు గార్చడం. ఇప్పుడు అంతెందుకండి, సిబిఐ కేసు ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి? ఎన్ని సంవత్సరాల నుంచి? వైఎస్ జగన్ కేసు ఎన్ని రోజుల నుంచి పెండింగ్ లో ఉంది? వాళ్లతో కేంద్ర ప్రభుత్వం లాలూచి పడ్డారు అంటే ఆ కేసు ముందుకెళ్ళదు. ఆ దర్యాప్తు సంస్థల్ని అలా మిస్యూజ్ చేశారు గతంలో, కాబట్టి ఈ రోజు మనం దీనిపైన డిస్కషన్ చేయాల్సి వస్తుంది. ఇది ఎలక్షన్ కారణంగానే వీళ్ళు బీజేపీ చేయిస్తుందేమో అని. కాకపోతే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రెండు రైడ్ చేశాయి కాబట్టి దీంట్లో నిజంగా నాకు తెలిసి ఏదైనా ఒక ఆధారం వాళ్ళకి దొరికి ఉండాలి. లేకుంటే ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా అయితే వాళ్ళు చెయ్యరు సాధారణంగా. బట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ యాజ్ సచ్ దట్స్ గోయింగ్ టు కమ్ అవుట్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్. ఓకే. అయితే ఈడీ సోదాలు రేపటి వరకు సాగుతాయని తెలుస్తుంది. ఒకవేళ కవితను అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా చేయొచ్చండి. వాళ్ళకి పవర్స్, ఈడీ హ్యాస్ పవర్స్ టు అరెస్ట్. ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళది టెక్నికల్ అరెస్ట్ ఉంటుంది తప్ప ఈడీ కెన్ అరెస్ట్. ఈడీ కెన్ టేక్ హర్ ఇంటూ కస్టడీ. If there is a prima facie evidence, definitely they will take her into custody. ఓకే. ఇక లిక్కర్ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలన్న కవిత పిటిషన్ విచారణను ఈ నెల 19కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మరి ఈ నేపథ్యంలో ఈడీ సోదాలను ఎలా చూడాలంటారు? అంటే విచారణకు రమ్మని పిలవడము, ఈమె సుప్రీంకోర్టుకు వెళ్ళి విచారణకు రాలేను, టైం కావాలి అని అడగడము, ఈ రెండు డిఫరెంట్. బట్ ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ గా వచ్చారు అంటే they might have some credible information that Mrs. Kavita really involved in it. వాళ్ళు అందుకే ఇన్వెస్టిగేషన్ కి వచ్చారు. వాళ్ళ దగ్గర ప్రాథమికంగా ఏదైనా ఒక ఆధారం ఉండి ఉండాలి, రెండు జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాయి అంటే. సో ఒకవేళ నిజంగా అటువంటి ఆధారం ఏమైనా ఇంట్లో దొరకడం కానీ అటువంటిది ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఈడీ అదే విధంగా ఐటీ సోదాలు ఆల్ ఆఫ్ సడన్ ఒకేసారి రావడానికి ముఖ్య కారణం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు దీంట్లో మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి ఈడీ ఉంది. తర్వాత దట్ ఆల్సో కమ్స్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవిక్షన్ ఏమైనా ఉందా, అది కూడా దానికి సంబంధించి ఏదో ఒక ఎవిడెన్స్ వీళ్ళు ఇంతకు ముందు అరెస్ట్ చేసిన వాళ్ళ నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ రాబట్టి ఉండాలి. సో ప్రాథమిక ఆధారాలు ఉంటేనే వాళ్ళు సాధారణంగా జనరల్ గా డైరెక్ట్ రైడ్ చేయడానికి వస్తారు. వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని, బ్లైండ్ గా అయితే రారు వాళ్ళు. సో దీనికి ఎలక్షన్ కి సంబంధం ఉంది అని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఈ కేసు చాలా ముందు రిజిస్టర్ అయింది కాబట్టి, చాలా రోజుల నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే జైల్లో పెట్టారు. సో చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ తర్వాత కొంతమంది అప్రూవర్ గా మారడం జరిగింది, కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. ఇంతకు ముందు పిఏగా ఉన్న వ్యక్తి రివీల్ చేసిన ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో దాన్ని ప్రాథమికంగా చేసుకొని ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ రాకముందే మీకు ఈ విచారణకు రమ్మని పిలిచారు కదా. విచారణ నుంచి తప్పించుకోవాలి అనుకుంటున్నారు అంటేనే దేర్ మస్ట్ బి సంథింగ్ బిహైండ్ ఇట్. సో ఆ విధంగా బేస్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు రైట్ చేయొచ్చు. విత్ ఇన్ దేర్ రివ్యూ వాళ్ళు చేస్తున్నారు అది. సో అది మనకి ఇన్వెస్టిగేషన్ లోనే తెలుస్తుంది. నిజంగా అటువంటి ఆధారం ఏమైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. సార్, మీరు అన్నారు అసలు ఎన్నికలకి దీనికి సంబంధం లేదు అంటున్నారు. కానీ ఎన్నికల ముందే సమన్లు వస్తున్నాయి. ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమన్లు వచ్చాయి, ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు కూడా వస్తున్నాయి. మరి దీనికి కారణం ఏంటి? కానీ రెండు సార్లు కూడా విచారణకు హాజరు కాకుండా కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకొని ఏదో ఒక సాకు చూపు తప్పించుకోవడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధిగా తన బాధ్యత, తన పైన ఒక ఆరోపణ వచ్చినప్పుడు
అది 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 నిజం కాదు అని నిరూపణ చేసుకొని స్పష్టంగా బయటికి రావాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా తన పైన ఉంది. కానీ విచారణకే ఎదుర్కోవడానికి భయపడుతూ లేక ఏదో ఒక కారణం చెప్తూ తప్పించుకొని తిరుగుతూ ఇక్కడ మీటింగ్లు పెట్టడానికి టైం ఉంది, ఇక్కడ ధర్నాలు చేయడానికి టైం ఉంది. కానీ అంత సీరియస్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ కి సంబంధించి ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ ఇచ్చిన నోటీసులకు స్పందించకుండా కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ తప్పించుకొని తిరగడానికి ప్రయత్నిస్తున్నందుకు, ప్లస్ ఈడీ దగ్గర ఇప్పటి వరకు చేసిన ఇన్వెస్టిగేషన్ ఆధారంగా వాళ్ళ దగ్గర ఉన్న ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఆధారంగా వాళ్ళు బహుశా వచ్చిండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ దీనికి ఎలక్షన్స్ కి నాకు తెలిసి ఎటువంటి సంబంధం ఉండకపోవచ్చు. రవికృష్ణ గారు, ఇటీవల సిబిఐ కూడా ఆవిడని నిందితురాలుగా చేర్చింది చార్జ్ షీట్ లో, కానీ ఆవిడ మాత్రం బాధితురాలు అంటుంది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? అది టూ ఎర్లీ టు కమెంట్ ఆన్ దట్. ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉంది కాబట్టి వాళ్ళు చేర్చారు అంటే దేర్ మస్ట్ బి సమ్ ఎవిడెన్స్. ఇప్పుడు ఫాల్స్ ఇంప్లికేషన్ విల్ బి అగైన్ ఇట్ విల్ గో ఆన్ ద హెడ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. హీ విల్ నాట్ జస్ట్ ఇంక్లూడ్ ఎనీబడి. సో if they have included Mrs. Kavita in that, there must be some evidence, because there are earlier media reports that one of her associate has revealed some information about her and her involvement also. And it is a fact that these people have been to Delhi, and they were in touch with the AAP government in Delhi, and they had some association which was proved and multiple times previously questioned also. సో ఇవన్నీ బేస్ చేసుకొని వాళ్ళు బహుశా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఆధారంగా వాళ్ళు ఈ జాయింట్ సెర్చ్ కోసం వచ్చినట్టు తెలుస్తుంది నాకు అనిపించినంత వరకు. దానికి నాకు తెలిసి జనరల్ ఎలక్షన్ కి, ముఖ్యంగా ఎంపీ ఎలక్షన్స్ కి, ఒక ఎమ్మెల్సీ అరెస్ట్ కి సంబంధించి అది ఎగ్జిస్టింగ్ కేసు కి సంబంధించి అయితే ఉంటదని నేను అనుకోవట్లేదు. కవిత ఇంటి దగ్గర లీగల్ టీమ్ ను కూడా లోపలికి పంపించట్లేదు కదా, ఎందుకని? అది వాళ్ళు పంపించారు. దట్ ఈస్ దర్ ప్రొసీజర్. దే ఆర్ ఫాలోయింగ్ ఇట్. But advocates have their own domain to fight. Advocates has their own place to stand. It is not that they can get into everywhere without court permission. That is not possible. Okay sir, thank you. వాళ్ళు ఇంట్రాగేషన్ చేయట్లేదు కదా, వాళ్ళు దే ఆర్ కండక్టింగ్ ఏ సర్చ్ ఆపరేషన్. వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తే కోర్ట్ పర్మిషన్ తో అడ్వకేట్ కెన్ బి ప్రెజెంట్. రైట్ రవికృష్ణ గారు, కూడా కొన్ని పరిధులు ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ రవికృష్ణ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us.